ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, కెరియర్ గైడర్ కేవీవి నరసింహారావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మేడ్చల్ కండ్లకో ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అప్డేట్ ఇష్యూ ఏంటంటే, స్టూడెంట్స్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్స్లో సీసీ కెమెరాస్, సీక్రెట్ కెమెరాస్ పెట్టారంట. అది తెలిసింది. ఇప్పుడు అది కొంచెం ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. పట్టుకున్నారు కొంతమందిని, డౌట్ఫుల్ క్యాండిడేట్స్ని. అంటే ప్రీవియస్ కూడా మనం చూసాం ఇలా హాస్టల్స్లో రెస్ట్ రూమ్స్లో కెమెరాస్ పెట్టడం అనేది. అంటే ఎట్లా మారుతుందంటారు అసలు ఇదంతా కూడా? హాస్టల్స్లో కెమెరాస్ పెట్టడం, అది కూడా సీక్రెట్ కెమెరా, అది కూడా గోడలో పెట్టడం అనేది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇష్యూ అంతా? నేను కూడా చూశానమ్మా. ఇప్పుడే దాదాపుగా వాళ్ళు ఒక 12 మొబైల్స్ దాకా తీసుకున్నారని, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని, దాదాపుగా 300 దాకా ప్రైవేట్ వీడియోస్ అందులో ఉన్నాయని, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని తెలుస్తూ ఉంది. కానీ చాలా దురదృష్టకరం, చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఊరికి దూరంగా ఉన్న కాలేజీలు ఇవన్నీ కూడా. అక్కడికి వేరే వ్యక్తి వచ్చే అవకాశం అయితే లేదు. కేవలం ఆ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళ ద్వారానే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే జనరల్గా బాత్రూమ్స్ అన్నవి, టాయిలెట్స్ అన్నవి హాస్టల్కి అనుబంధంగా ఉంటాయి, లేదు క్లాస్ రూమ్స్కి అనుబంధంగా ఉంటాయి. ఎక్కడ క్లాస్ రూమ్స్ ఉంటే దానికి అనుబంధంగా ఉంటాయి, లేదు అంటే హాస్టల్స్ ఉంటే హాస్టల్స్ అనుబంధంగా ఉంటాయి. ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్ దగ్గర ఉండే టాయిలెట్స్కి వేరే భద్రతా అంశాలు కూడా ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ పరిగణలో తీసుకున్నట్లయితే మరి ఎక్కడ లోపం జరిగిందన్న విషయం చాలా కూలంకషంగా చూడాలి. అలా కూలంకషంగా చూసి ఏదో ఒకసారి ఒక కేసు వచ్చింది కదా, దాని ఏదో రకంగా పరిష్కరించేసి చేతులు దులుపుకుందాం అటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇది ఒక పరంపర కింద అయిపోయింది. దాదాపుగా మూడో నాలుగో కేసు ఇది. ఇన్ని కేసులు మనకి ప్రతి నెల ఏదో ఒకటి కనిపిస్తున్నాయంటే మొత్తం వ్యవస్థలో ఏదో లోపం ఉందని గ్రహించి ప్రభుత్వం కూడా చొరవ చూపుకొని ఓ పెద్ద కమిటీ లాంటి దీన్ని వేసి ప్రతి కాలేజీలో కూడా పిల్లలు, పాత కాలేజీల్లో పాత రోజులు ఎట్లా ఉండేదంటమ్మా, ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉండేది. హాస్టల్స్ కానీ ఈ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా కలిపి చూడడం కోసం స్టూడెంట్స్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్, ప్రొఫెసర్స్ దగ్గర నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్, లేడీస్ ప్రొఫెసర్స్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్, ఇలా ఒక కమిటీ అంటూ ఉండేది. వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ప్రతిదీ కూడా జరుగుతూ ఉండేది. మరి ఇప్పుడు ఎట్లా ఉందని నాకు ఐడియా లేదు. అలా ఉన్నట్లయితే ఇలా జరిగే అవకాశం అయితే ఉండదు. కాబట్టి అప్పుడు స్టూడెంట్స్ ఎలక్షన్స్ కూడా ఉండేవి, స్టూడెంట్స్ కమిటీస్ ఉండేవి, స్టూడెంట్స్ ఫెడరేషన్స్ అని ఉండేవి. వాళ్ళందరూ కూడా చదువుతో పాటుగా పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, పిల్లలకి ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి పోరాడేవాళ్ళు అనమాట. కాబట్టి నేటి ఈ పరిస్థితి, ఈ దుస్థితి కారణం ఏంటంటే అదంతా కూడా ఒక ఫ్యాక్టరీ కింద అయిపోయింది. అంటే నేను చెప్పినట్లుగా అది ఒక మనుషులు అందరూ కలిసి సంచరించే ఒక వ్యవస్థ, ఒక సంస్థ అని. కానీ అక్కడ కామన్ లక్ష్యం అన్నది లేకుండా మూడో వ్యక్తి, అంటే సపోజ్ మీరు అన్నట్టుగా ఎవరో కొంతమంది వంట వాళ్ళు ఏదో ఇన్వాల్వ్ అయ్యారు కూడా, సిబ్బంది అని చెప్పి డౌట్ఫుల్గా కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఏం బయటపడలేదు అనుకోండి. ఆటోమేటిక్గా ఎవరి మీద వాళ్ళకి దృష్టి ఉంటే, ఎవరైతే వాళ్ళు చేశారనే అనుమానం ఉంటే వాళ్ళందరినీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందులో ఏం లోపం ఉండదు నాకు తెలిసినంత వరకు. అయితే ఈ కొత్త వ్యక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి యొక్క బయోడాటా తీసుకోవాలమ్మా. వాళ్ళ దగ్గర క్యారెక్టర్ సర్టిఫికేటు, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ప్రతి కాలేజీలో కూడా ఒకళ్ళు పెట్టాలి. పెట్టి వాళ్ళ సైకాలజీ స్టడీ చేస్తూ ఉండాలి. అంటే ప్రీవియస్ ఏమన్నా హిస్టరీ ఉందా, లేదా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, కేవలం వాళ్ళ యొక్క డ్యూటీగా పరిమితం అవుతున్నారా, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎవరితో ఇన్వాల్వ్ అవుతున్నారా, కొంతమంది స్టూడెంట్స్తో అతిగా ప్రవర్తిస్తున్నారా. విద్యార్థుల్లాగా ఉండాలి, అక్కడ ఉన్న స్టాఫ్ లాగా ఉండాలి. ఎప్పుడో అవసరానికి వస్తే మధ్యలో ఎవరో ఒక మధ్యవర్తి ఉండాలి, సూపర్వైజర్ ఎవరో ఉండాలి, వాళ్ళకి చెప్పాలి వీళ్ళు. ఆ సూపర్వైజర్ కూడా ఎలా ఉండాలి, ఒక ఫ్యాకల్టీ చేతిలో ఉండాలి, ఒక ఫ్యాకల్టీ కంట్రోల్లో ఉండాలి. హాస్టల్ ఇన్ఛార్జ్ అనో, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జ్ అనో ఒక ప్రొఫెసర్ని పెట్టాలి. ఆ ప్రొఫెసర్కి ఒక లేడీ ప్రొఫెసర్ కూడా ఉండాలి. వీళ్ళందరికీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వీళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి. కానీ డైరెక్ట్గా స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, అవి కూడా ఇటువంటి వాటికి దారితీస్తాయి. సో మామూలుగా చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా సంఘటనలు ప్రొఫెషనల్ కాలేజెస్లోనే ఎక్కువగా మనం చూస్తున్నాం. అవునమ్మా. దానికి కారణం ఏంటంటే ప్రొఫెషనల్ కాలేజీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అచీవ్ చేసేసుకున్నాం అన్న కాన్సెప్ట్లో ఉంటారు. వాళ్ళు ఎటువంటి భయం ఉండదు. ప్రొఫెషనల్ డిగ్రీ మన చేతిలో పడితే మనం స్వేచ్ఛాజీవులం, మనం అనుకున్నట్టుగా మనం బతకొచ్చు అన్న ఒక రకమైనటువంటి, అది కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో, మరి కాన్ఫిడెన్స్ అనాలో తెలియదు.
ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం వచ్చింది వాళ్ళలో. Yes. నిర్లక్ష్యం వచ్చి అంటే ఏంటంటే డిసిప్లిన్ లేకుండా ఉండడం అన్నది ప్రొఫెషనల్ కాలేజీలో మనకున్న స్వేచ్ఛ స్వేచ్ఛ. అనేటువంటి ఒక దురభిప్రాయం మరి ఏ రకంగా వచ్చిందో, సినిమాల వలన వచ్చిందో, సోషల్ మీడియా వలన వచ్చిందో అదైతే అర్థం కాదు. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన సరళలో మటుకు చాలా విపరీతమైన మార్పు వచ్చింది. ఆ మార్పుకి సమూహం యొక్క తోడు కూడా వచ్చిందనమాట. Yes. అంటే ఎవరన్నా ఆ వయసులో ఒకళ్ళు పని చేస్తే 10 మంది చప్పట్లు కొడితే ఆ పని ఇంకా అందరూ చేస్తూ మొదలు పెడతారు. Yes. సో అది ఏమైందంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అందరితో కూడా అందరూ సమానమైన సవతులు అందరితో మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుతుందంటే ఎవరో ఎక్కడో చోట ఒక క్రిమినల్ మైండ్ ఉన్నవాడు ఎవరో ఉంటారు. Yes. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని ఈ రకంగా వాళ్ళు చేస్తారు. Yes. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం కూడా దీన్ని గోప్యంగా ఉంచుతుంది అని చెప్పి అయితే టాక్ అయితే ఉంది సార్. ఇప్పటికే 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు, 300 ప్రైవేట్ వీడియోలు కూడా. ప్రీవియస్ వాళ్ళని బ్లాక్మెయిల్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయంట. ఇట్లా అడిగినప్పుడు ఇలా చెప్తే అలా చేస్తాం ఇలా చేస్తాం మిమ్మల్ని అన్న అది కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే సార్, అంటే కాలేజ్లో చదువుకోవడానికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు ఆడపిల్లలు. అంటే ఇక్కడ వాళ్ళు కాకుండా వలసలాగా కూడా వస్తారు కదా, ఊళ్ళలో వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేక హైయర్ స్టడీస్ కోసం అని వచ్చి చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలకి మరి ఇలా రెస్ట్ రూమ్స్లో కూడా అలా పెట్టి అట్లా చేయడం అంటే వాళ్ళకి భద్రత లేదని చెప్పుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ 2 రకాలుగా మాట్లాడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలనే కాదు, గవర్నమెంట్ కాలేజీలనే కాదు, ఎటువంటి విద్యా వ్యవస్థలు అయినా సరే ఈ పిల్లల్లో కూడా ఒక యూనిటీ అన్నది లోపించింది. మనకు తెలియకుండానే వాళ్ళ కొన్ని వర్గాలు ఏర్పరచుకుంటున్నారు. అక్కడే సాంఘికంగా కావచ్చు, లేకపోతే సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాళ్ళు గుంపులుగా తయారవుతున్నారు. చదువు అన్నది పక్కన పెడుతున్నారు. అదర్ యాక్టివిటీస్లో వీళ్ళు ఒక హీరోయిజం ప్రూవ్ చేసుకోవడం కావచ్చు, లేదు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పేసి ఒక గ్రూప్గా తయారు చేసుకోవడం కావచ్చు. ఈ రకంగా అందులో ఎవరైనా దుర్మార్గుడు ఉన్నట్లయితే వాడికి సహాయంగా ఈ గ్రూప్ అంతా వచ్చేస్తున్నాను. అంటే ఎవరో ఒక వ్యక్తి చేస్తే తప్పు వాళ్ళు మనం పట్టుకోవచ్చు. ఇది ఒక వాళ్ళకి రక్షణ కవచం లాగా కొంతమంది ఒక వర్గం వాళ్ళ వర్గం వాళ్ళు రకరకాలుగా తయారవుతున్నారు అన్నమాట. అది మంచిగా అయితే పర్వాలా. ఒకప్పుడు కూడా ఉండేవి కాలేజీల్లో స్టూడెంట్ యూనియన్స్ ఉండేవి, ఫెడరేషన్స్ ఉండేవి, వాళ్ళు కూడా ఎన్నికలు జరిగేవి. కానీ వాళ్ళు ఇప్పుడు ఇలాగా అనైతికమైన కార్యకలాపాలు ఇప్పుడు జరిగేవి కావు. అలాంటి అనైతికమైన జరుగుతుంటే మటుకు అందరూ ఏకమైపోయి ఎవరైతే ఆ పని చేశారో వాడిని వెలివేసేవాళ్ళు. అంటే వాడు ఐడెంటిఫై చేయడంలో అందరూ కలిసిపోయేవాళ్ళు, ఎవరు చేశారు ఈ పని అని. వాడు ఒక్కడిని ఎప్పుడైతే మనం ఏకాకిం చేస్తామో ఇంకా నెక్స్ట్ ఎవరు అవి చేయడానికి సాహసించరు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక్కళ్ళు కాదు, ఇది 4, 5, 10 మంది కలిసి చేస్తున్నట్టుగా ఇంతకుముందు జరిగిన కేసుల్లో కూడా మనకు తెలిసింది. వాళ్ళు పట్టుకునే టైంకి కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరో బాగా ఉన్నవాళ్ళని సంథింగ్ అలా ఏదో విన్నాం. పూర్తిగా మనకు విషయం తెలియదు, కానీ ఆ రకంగా ఏదో జరిగిందని కూడా మనకు కొన్ని వార్తలు మనం వినడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఈరోజు విద్యాలయాలు, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఈ ప్రొఫెషనల్ కాలేజెస్, వాళ్ళకున్న స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటా ఉంటే, కొంతమంది కేవలం చదువుకుందాము అని ఇంట్లో వాళ్ళ కష్టంతో మనం ఇక్కడికి వచ్చామనుకున్న వాళ్ళకి అటువంటి వాళ్ళు ఇక్కడ ఇరుక్కుంటున్నారమ్మా. నాకు తెలిసి అటువంటి బాధితులు కూడా వాళ్ళే అయి ఉంటారు చాలా వరకు కూడా. వాళ్ళకి ఎట్లాగో సహకారం దొరికే అవకాశం తక్కువ. ఏదో రకంగా దాన్ని అణిచివేద్దామని చూస్తారు, కానీ బయటికి రాకుండా పొక్కకుండా చూద్దామని చూస్తారే తప్ప సరైన న్యాయం జరగడం అన్నది ఇది సామాజిక న్యాయం, ఏదో ఒక వ్యక్తికని కాదు. ఇది నాకేంట్లే నాకు జరగలేదు కదా అనుకుంటే మటుకు సమాజం నిద్రపోతున్నట్టు భావించాలి. ఇంకా నిద్రపోతుందంటే బహుశా నాకు తెలిసి ఇప్పుడున్న ప్రభుత్వాలు చాలా ఎప్పుడూ ప్రభుత్వాలు యాక్టివ్గానే ఉంటాయి, ఆ వ్యవస్థ కూడా బాగానే ఉంది. ఈ సమయాన్ని ఇటువంటి జరిగినటువంటి దుష్పరిమాణాన్ని, ఇట్లాంటి దుస్సంఘటనని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని ఇప్పటికైనా ప్రతి కాలేజీలో కూడా స్త్రీలు, పురుషులు, విద్యార్థులు అందరూ కలిపి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళందరూ కూడా ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ కూడా చాలా ఖచ్చితంగా చెప్పగలగాలి. ఇటు నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, కొన్ని వర్గాలుగా తయారయ్యారని అటువంటి ప్రోత్సహించకుండా ప్రతి వాళ్ళని కూడా, ప్రతి స్టూడెంట్ని కూడా, అదే మెంటర్స్ అని ఉంటారు ఈ కాలేజీల్లో, ఉన్నారో నాకు తెలియదు ప్రైవేట్ కాలేజీలో, కానీ ఈ బిట్స్ లాంటి వాటి చోట ప్రతి 10 మంది స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు, ప్రొఫెసర్ ఒక మెంటర్గా ఉంటాడు. అటువంటి మెంటరింగ్ వ్యవస్థ కూడా పెట్టినట్లయితే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే భావిస్తున్నానమ్మా. సరే, ఒక్క విషయం చెప్పండి ఫైనల్గా. ఇందాక మీరు అన్నారు కదా, రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ఆ హాస్టల్ సిబ్బంది కానీ ఏ పనికైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేయాలి ఖచ్చితంగా అన్నారు. అంటే వాళ్ళ మెంటాలిటీ ప్రీవియస్ ఎలా ఉంది, ఇక్కడ అమ్మాయిల హాస్టల్లో ఉండే వాళ్ళ మెంటాలిటీ కూడా సెట్ అవ్వాలి, అతిగా మాట్లాడుతున్నారు ఇవన్నీ అన్నారు. ఎన్ని హాస్టల్స్, ఎన్ని ఈ కాలేజ్ క్యాంపస్లు కానీ ఈ రిక్రూట్మెంట్ విషయంలో పిల్లలది పక్కన పెడితే ఈ పని చేసే వాళ్ళది
ఇలా అన్ని చూసి పెట్టుకుంటున్నారని అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇది ఈ రోజులో ఉన్న అవుట్ సోర్సింగ్ జరుగుతోంది. అవుట్ సోర్సింగ్ అంటే సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారనుకోండి, ఒక సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చేస్తారు. అట్లాగే హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఒక ఏజెన్సీకి, బయట ఏజెన్సీ వాళ్ళు ఆక్షన్ వేసుకొని వాళ్ళకి ఏదో వాళ్ళ దాంట్లో ఎవరు కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ వీళ్ళు మేనేజ్మెంట్ తలనొప్పులు తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి ఏజెన్సీలు ఎవరైతే ఇట్లా వస్తున్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం, ఆ ఏజెన్సీకే మచ్చ వచ్చేలా చేసినట్లయితే వాళ్ళే ఫిల్టర్ చేసి జాగ్రత్తగా వాళ్ళని ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఓవర్ సోషల్ మూవ్మెంట్ ఆఫ్ అమాంగ్ ద చిల్డ్రన్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద స్టాఫ్ అది జరగకూడదు. అది కేవలం విద్యార్థులు వాళ్ళ ప్రొఫెసర్స్తోనే వాళ్ళు చదువు విషయంలో ఇదిగా ఉండాలి తప్ప అందరితోనూ కూడా ఇదిగా ఉంటే ఏం జరుగుతుందంటే ఎవరు క్రిమినల్ మైండ్ మనం చెప్పలేము. నువ్వు శాశ్వతంగా నీ యొక్క జీవితం కెరియర్ డిసైడ్ చేసుకుని ఇక్కడికి వచ్చావు, అక్కడ టెంపరీగా ఉద్యోగం చేసుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఈ ఉద్యోగం కాదు వాడు ఇంకో దానికి పోతాడు, ఇక్కడ ఏదో క్రైమ్ చేసి వాడు వెళ్ళిపోతాడు, ఎక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడాల్సిన అంశాలమ్మా. ఏదైనా అందరిది బాధ్యత ఉంది ఇందులో, విద్యార్థులది ఉంది. నాకెందుకులే, నాది కాదులే అని చెప్పేసి కొంతమంది ఎవరైతే ఆ 4-5 ఇన్వాల్వ్ అయి ఉన్నారో 4-5 కూడా ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేయట్లేదు, మరి ఎందుకనో తెలియదు. మేబీ సమ్ రీజన్స్ ఏమున్నాయో నాకు అర్థం కాదు. కానీ ఒక విషయం చెప్పండి సార్, ఆడపిల్లలకి భద్రత విషయంలో మాట్లాడుకుంటే బయట మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాము. అంటే వయసు సంబంధం లేదు, మరి చదువుకోవడానికి వచ్చినటువంటి ఆడపిల్లలకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎలా సార్? మరి దీనికి ఎక్కడ మనము ఫుల్ స్టాప్ పెడతామంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా, ఇది చాలా పెద్ద క్వశ్చన్. దీనిలో ఇది ఒక్క అంశమే కాదు, చాలా అంశాలు కలిసి ఉన్నాయి. ఎత్ర నార్యస్తు పూజంతే అన్నారు ఒకప్పుడు, ఇప్పుడేమంటున్నాం ఎత్ర నార్యస్తు చరంతే. అంటే ఎక్కడ ఆడపిల్ల తిరుగుతూ ఉంటే అక్కడ అమ్మాయి చుట్టూ కూడా ఎన్నో దుష్టశక్తులు వెంటాడుతున్నాయమ్మ. అది జరుగుతున్నది ఇవాళ. ఎత్ర నార్యస్తు చరంతే అంటే ఆడపిల్ల తిరగకూడదా? ఎక్కడ ఆడపిల్ల ఆ స్వేచ్ఛ తనకు తానుగా ఉండే అవకాశం లేదా? ఆడపిల్ల తనకు తనకు ఉందంటే ఉండనివ్వరా? ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అన్న విషయం మనం సోషలాజికల్గా కూడా మనం చూసి ఆడపిల్లలకి సెపరేట్గా మర్యాద ఇవ్వడం, ఆడపిల్లలకి సెపరేట్గా వాళ్ళకంటూ వాళ్ళ యొక్క భావాలను గ్రహించేటువంటి వ్యవస్థ ఉండడం, వాళ్ళ భావాలు పంచుకునేలాగా ఆ సంస్థలో కానీ ఆ వ్యవస్థలో కానీ ఆ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారమ్మా, ఆడపిల్లల సమస్యలు వేరేగా ఉంటాయి, ఆడపిల్లల భావాలు వేరేగా ఉంటాయి. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ స్టూడెంట్సే అన్నట్టుగా ఉండదు, ఎందుకంటే వాళ్ళతో గ్రోన్ అప్ చిల్డ్రన్, అడల్ట్స్ వాళ్ళు. సో వాళ్ళకు కూడా వాళ్ళకి అప్పుడప్పుడు డిబేట్స్ కానీ అలాంటివి పెడుతూ ఉంటాయి సోషలాజికల్ వీటి మీద. ఒకప్పుడు డిబేట్స్, ఎలక్యూషన్స్ ఇవన్నీ ఉంటూ ఉండేవి. వాటి ద్వారా వాళ్ళు ఇంటర్నల్గా డెవలప్ అవుతారు. వాళ్ళలో ఉన్న సంశయాలు నా సంశయమే తప్ప, డౌట్ తప్ప, అది సరైనది కాదన్న విషయం వాళ్ళకి తెలియాలంటే 10 మందిలో ఇలాంటి సెమినార్లు కానీ పెడుతూ ఉంటే, డిబేట్స్ కాన్వే ఇలా పెడుతూ ఉంటే అప్పుడు దే విల్ కమ్ టు నో. అవి పెంచాలమ్మా ప్రతి స్టేజ్లో కూడా, ప్రతి ఆఫీస్లో, ప్రతి వ్యవస్థలో, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా ఇవన్నీ పెట్టి ఆడపిల్లకు ఒక మర్యాద, మగపిల్లవాడికి ఒక మర్యాద, ఇద్దరు మర్యాదలు ఒకళ్ళొకరు ఎలా కాపాడుకోవడం అన్నది నేర్చుకోవాలి. చూద్దాం సార్, మరి దీన్ని ఎక్కడి వరకు వెళ్తుందో ఈ కేసు, ఎవరెవరు నిందితులు అనేది, మరి కాలేజ్ ఎంతవరకు దీంట్లో భాగస్వామ్యం అయింది, మరి ఏంటి అనేది కొంచెం చూడాలి. రేపెల్లుండి మళ్ళీ ఎలాంటి న్యూస్ వస్తుందో. మనం అనుకున్నట్టుగా ఆడపిల్లలకి స్వాతంత్రం, సేఫ్టీ మరి బయటే కాదు చదువుకునే ప్రాంగణంలో కూడా దొరకటం లేదు అనే దానిపైన కూడా మనం మరొక టాపిక్తో ముందుకు వద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్తే.